త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. అక్కలకోట మహారాజు దివ్య చరిత్ర. అక్కలకోటకు 20 మైళ్లలో లోహర్గావ్ అనే గ్రామంలో ఉండే బాపు కులకర్ణి అనే అతనికి గొంతు క్యాన్సర్ వచ్చింది. వైద్యులు శస్త్రచికిత్స చేసినా కూడా కంఠానికి చిల్లు పెట్టడం వల్ల నీరు కానీ మరి ఆహారం కానీ తీసుకోలేకపోతున్నాడు. అతడు బాధ భరించలేక గంగాపురం వెళ్లి దత్తపాదుకులను సేవించసాగాడు. కొద్ది కాలంలోనే అతనిలో కవితాశక్తి మేల్కొని దాదాపు 400 అభంగాలు రాశాడు. కానీ ప్రతి అభంగానికి 4వ పాదం పూర్తి చేయలేకపోయాడు. అతనికి ఒక నాటి రాత్రి దత్తస్వామి కలలో కనపడి అక్కలకోటకు వెళ్ళమని చెప్పారు. అతడు వెంటనే అక్కలకోటకు వచ్చి స్వామిని దర్శించగానే 4వ పాదం 400 అభంగాలకి పూర్తి చేయగలిగాడు. వెంటనే అతని క్యాన్సర్ వ్యాధి కూడా అదృశ్యమైంది. ఓం శ్రీ అక్కలకోట మహారాజుయే నమః.